మొదలుపెట్టే ముందు మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాం, ఇది సూరహ్లపై ఒక ప్రత్యేక శ్రేణి. మా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణుల అభ్యర్థన మేరకు మేము ఈ శ్రేణిని ప్రారంభిస్తున్నాము. ఈ శ్రేణిలో మేము ప్రతి సూరహ్ యొక్క లోతైన లేదా వివరణాత్మక విశ్లేషణలోకి వెళ్ళము. బదులుగా మా లక్ష్యం ప్రాథమిక అర్థాన్ని అర్థం చేసుకోవడానికి మరియు మీ రోజువారీ జీవితంలో దానిని ఎలా అన్వయించాలో మీకు సహాయపడటం. తద్వారా మీరు ఈ సూరహ్లను పఠించేటప్పుడు మీరు కేవలం పదాలను చదవకుండా మీరు పఠిస్తున్నది యొక్క సాధారణ అవగాహన కూడా కలిగి ఉండి దానితో మెరుగ్గా కనెక్ట్ అవ్వగలరు. మీరు సూరాల అర్థం తెలుసుకుందాం అనే మా ప్రత్యేక ప్లేలిస్ట్లో అన్ని వీడియోలను కనుగొనవచ్చు. అల్లాహ్కు మాత్రమే సర్వ ప్రశంసలు, ఆయనే ఏకుడు, సర్వశక్తుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక. నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహు. ఈరోజు మనం ఖురాన్ యొక్క అత్యంత శక్తివంతమైన మరియు అందమైన అధ్యాయాలలో ఒకదానిని అన్వేషిస్తున్నాం, సూరహ్ అల్-ఇఖ్లాస్. ఇది కేవలం 4 వచనాలు మాత్రమే అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరహ్ ఖురాన్లో మూడింట ఒక వంతుకు సమానం అని చెప్పారు. ఇది ఎందుకు అంత ప్రత్యేకమో అర్థం చేసుకుందాం. నేపథ్యం: ఈ సూరహ్ ఎందుకు అవతరించింది, ఎక్కడ మరియు ఎప్పుడు? సూరహ్ అల్-ఇఖ్లాస్ మక్కాలో ఇస్లాం యొక్క ప్రారంభ కాలంలో అవతరించింది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను విగ్రహారాధనను విడిచిపెట్టి ఒక్క దేవుణ్ణి నమ్మమని పిలుస్తున్న సమయం. అవతరణ కథ: ఒకరోజు ఒక సమూహం ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. కొన్ని వర్ణనల ప్రకారం వారు విగ్రహాలను పూజించే మక్కా బహుదేవతావాదులు. ఇతర వర్ణనలు వారు యూదు రబ్బీలు లేదా క్రైస్తవ పండితులు అని పేర్కొన్నాయి. వారికి ఒక సవాలు ఉంది. వారు అడిగారు, ఓ ముహమ్మద్, మాకు నీ ప్రభువును వివరించు. ఆయన దేనితో చేయబడ్డాడు? ఆయన వంశమేమిటి? ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఆయన ఏ కుటుంబానికి చెందినవాడు? చూడండి, అరబ్బులు విగ్రహారాధనకు అలవాటుపడ్డారు, రాయి మరియు చెక్కతో చేసిన దేవతలు. క్రైస్తవులు దేవునికి కుమారుడు ఉన్నాడని నమ్మారు. పూర్తిగా ప్రత్యేకమైన, అసమానమైన దేవుని భావన చాలా మందికి గ్రహించడం కష్టంగా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేచి ఉన్నారు. ఆయన తన స్వంత జ్ఞానం నుండి సమాధానం చెప్పలేదు. బదులుగా అల్లాహ్ స్వయంగా స్వర్గం నుండి సమాధానం ఇచ్చాడు. మరియు ఆ సమాధానం సూరహ్ అల్-ఇఖ్లాస్, చిన్నది, స్పష్టమైనది మరియు పూర్తిది. కేవలం 4 వచనాలలో అల్లాహ్ తనను తాను ఎటువంటి గందరగోళం మిగల్చకుండా వర్ణించాడు. ఈ సందర్భం ఎందుకు ముఖ్యం? ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం సూరహ్ను మరింత అభినందించడానికి మాకు సహాయపడుతుంది. ఇది యాదృచ్ఛికంగా అవతరించలేదు, మానవత్వం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి అవతరించింది. దేవుడు ఎవరు? నేడు కూడా ప్రజలు అదే ప్రశ్నలు అడుగుతారు. దేవుడు మనలాంటివాడా? దేవునికి కుటుంబం ఉందా? దేవుడు దేనితో తయారు చేయబడ్డాడు? మరియు ఈ సూరహ్ పరిపూర్ణ సమాధానంగా మిగిలి ఉంది. 21వ శతాబ్దంలో 1400 సంవత్సరాల క్రితం మక్కా వీధుల్లో ఉన్నంత సందర్భోచితమైనది. ఇప్పుడు వచనాలలోకి లోతుగా వెళ్దాం మరియు అల్లాహ్ ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇచ్చాడో చూద్దాం. ఆయత్ 1. ఖుల్ హువల్లాహు అహద్. ఈ ఆయత్ యొక్క అర్థం: చెప్పు, ఆయనే అల్లాహ్, ఏకుడు. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అందరికీ ప్రకటించమని చెబుతున్నాడు, దేవుడు ఒక్కడే. 2 కాదు, 3 కాదు, కేవలం ఒక్కడు. ఆయన ప్రత్యేకమైనవాడు, మరే దానికి భిన్నమైనవాడు. మేము అహద్ అని చెప్పినప్పుడు మనం పూర్తిగా ఒకటి అని అర్థం. అల్లాహ్కు భాగస్వామి లేడు, సమానుడు లేడు, పోలిక లేదు. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? మన రోజువారీ జీవితంలో మనం అనేక పరధ్యానాలను ఎదుర్కొంటాం. మనం డబ్బు, కీర్తి లేదా ప్రజల ఆమోదాన్ని పూజించడానికి శోధించబడవచ్చు. ఈ వచనం మనకు గుర్తుచేస్తుంది, అల్లాహ్ మాత్రమే మన పూర్తి భక్తికి అర్హుడు.
మీరు ఆ పదోన్నతి గురించి ఒత్తిడికి లోనవుతున్నప్పుడు లేదా ప్రజలు మీ గురించి ఏమి అనుకుంటున్నారో ఆందోళన చెందుతున్నప్పుడు గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క అభిప్రాయం మాత్రమే ముఖ్యం. ఇది మీ హృదయానికి శాంతిని తెస్తుంది. ఆయత్ 2. అల్లాహుస్సమద్. ఈ ఆయత్ యొక్క అర్థం అల్లాహ్, శాశ్వత ఆశ్రయం, స్వయం సమృద్ధి. అస్సమద్ అందమైన అర్థం కలిగి ఉంది, అంటే అల్లాహ్ అందరూ మరియు ప్రతిదీ ఆధారపడే వ్యక్తి, కాని ఆయన ఎవరిపైనా ఆధారపడరు. ఆయనకు ఆహారం, నిద్ర లేదా సహాయం అవసరం లేదు. ప్రతిదానికి ఆయన అవసరం, కాని ఆయనకు ఏమీ అవసరం లేదు. ఆయన పూర్తిగా స్వయం సమృద్ధి మరియు పరిపూర్ణుడు. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? మీరు సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, డబ్బు సమస్యలు, ఆరోగ్య ఆందోళనలు, సంబంధ సమస్యలు, మీరు మొదట ఎక్కడికి వెళ్తారు? ఈ వచనం మనకు అస్సమద్ వైపు తిరగమని నేర్పిస్తుంది. ఆయన అంతిమ ఆశ్రయం. ప్రజలు మిమ్మల్ని నిరాశపరచవచ్చు, పరిష్కారాలు విఫలం కావచ్చు, కాని అల్లాహ్ ఎప్పుడూ విఫలం కాడు. సమాధానాల కోసం మీ ఫోన్ను తనిఖీ చేసే ముందు ప్రార్థనలో అస్సమద్ వైపు తిరగండి. ఆయత్ 3. లం యలిద్ వ లం యూలద్. ఈ ఆయత్ యొక్క అర్థం ఆయన జన్మించడు మరియు జన్మింపబడడు. అల్లాహ్కు పిల్లలు లేరు మరియు ఆయన ఎవరి నుండి జన్మించలేదు. ఇది సృష్టికి భిన్నమైనది, సృష్టిలో ప్రతిదీ వేరే దాని నుండి వస్తుంది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారు, చెట్లు విత్తనాల నుండి పెరుగుతాయి. కాని అల్లాహ్, ఆయన శాశ్వతుడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ప్రారంభించలేదు మరియు ఆయన ముగియడు. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? ఈ వచనం దేవుని స్వభావం గురించి అన్ని గందరగోళాలను తొలగిస్తుంది. ఎవరైనా దేవునికి కుమారుడు ఉన్నాడు లేదా దేవుడు సృష్టించబడ్డాడు అని చెప్పినప్పుడు వారు అల్లాహ్ను అర్థం చేసుకోలేదని మీకు తెలుసు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం సరిగ్గా ఆరాధించడానికి మీకు సహాయపడుతుంది. మీరు అల్లాహ్ను మనుషుల వలె ఊహించరు లేదా ఆయనను చిత్రించడానికి ప్రయత్నించరు లేదా ఆయనకు మానవ గుణాల గురించి ఆలోచించరు. ఇది మీ విశ్వాసాన్ని తప్పుడు నమ్మకాల నుండి రక్షిస్తుంది. ఆయత్ 4. వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఈ ఆయత్ యొక్క అర్థం మరియు ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. ఏదీ మరియు ఎవరూ అల్లాహ్ లాగా లేరు. దగ్గరలో కూడా లేరు. మీరు 2 ఫోన్లు, 2 కార్లు, 2 వ్యక్తులను పోల్చవచ్చు. కాని అల్లాహ్ పోల్చలేనివాడు. ఆయన గొప్పతనాన్ని మీ మనస్సు పూర్తిగా గ్రహించలేదు, ఎందుకంటే ఆయన పోలిక మించినవాడు. అత్యంత బలవంతుడైన వ్యక్తి అల్లాహ్తో పోల్చితే బలహీనుడు. అత్యంత తెలివైన మనస్సు అల్లాహ్ యొక్క జ్ఞానంతో పోల్చితే పరిమితమైనది. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? జీవితం అధికంగా అనిపించినప్పుడు, సమస్యలు చాలా పెద్దవిగా అనిపించినప్పుడు ఈ వచనాన్ని గుర్తుంచుకోండి. మీరు అసాధ్యమైనట్లు అనిపించే సవాళ్లను ఎదుర్కోవచ్చు, కాని మీరు సహాయం అడుగుతున్నవాడు శక్తిలో పోల్చలేనివాడు. అల్లాహ్కు ఏ సమస్య చాలా పెద్దది కాదు. ఇది మీకు ధైర్యం మరియు ఆశను ఇస్తుంది. అలాగే ఇది ఎవరినైనా అల్లాహ్ స్థాయిలో ఉంచకుండా మిమ్మల్ని ఆపుతుంది. ఏ సెలబ్రిటీ, ఏ నాయకుడు, ఏ పండితుడు అల్లాహ్కు మాత్రమే చెందిన గౌరవానికి అర్హులు కాదు. సూరా అల్-ఇఖ్లాస్ మనకు అత్యంత ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. స్వచ్ఛమైన ఏకదైవారాధన, తౌహీద్. అల్లాహ్ను సరిగ్గా తెలుసుకోండి మరియు మిగతా అన్నీ సరిగ్గా జరుగుతాయి. మీరు నిజంగా సూరా ఇఖ్లాస్ను అర్థం చేసుకుంటే మీ హృదయం బలపడుతుంది, మీ విశ్వాసం స్వచ్ఛమవుతుంది, మీ ఆధారపడటం ప్రజల నుండి అల్లాహ్ వైపుకు మారుతుంది. కాబట్టి దీన్ని కేవలం పఠించకండి. దీన్ని అర్థం చేసుకోండి, దీన్ని అనుభవించండి, దీన్ని జీవించండి. అల్లాహ్ తన మాటలను అర్థం చేసుకునే, వాటి ప్రకారం జీవించే మరియు మన తౌహీద్ను బలోపేతం చేసే వారిలో మమ్మల్ని చేయుగాక. ఆమీన్.